అమ్మా, మనది అగ్నిహోత్రం లాంటి పవిత్రమైన వంశమని నాకు తేజాగ్ని అని పేరు పెట్టారు. కానీ నా గుండ పగతో మండే అగ్నిగుండమవుతుందని మీకు తెలుసా? నాలోని ప్రతీకార వాంఛ అగ్ని పర్వతం వలె అంతర్లీనంగా రగులుతుందని ఏనాడైనా మీరు ఊహించారా? నీతికి నిజాయితీకి నిరాడంబరతకు నిలువుటద్దమైన నిన్ను నువ్వు నమ్ముకున్న న్యాయదేవత నిన్ను కాపాడలేకపోయింది నాన్న. నువ్వు ప్రాణప్రదంగా గౌరవించిన చట్టం నీ ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోయింది నాన్న, రక్షణ కల్పించలేకపోయింది. అందుకే నీతి లేని న్యాయ వ్యవస్థలు వ్యంగ్యంగా చూశాను. నిజాయితీ లేని ఈ చట్టానికి నేను సవాలు ఇస్తున్నాను. అమ్మా, పరలోకంలో ఉన్న మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను అనాథను కావడానికి, నా తమ్ముడు దిక్కులేని వాడవడానికి కారణమైన ఈ విష సంస్కృతిపై ఉక్కు పాదం మోపుతున్నాను. శాంతికి నిలయమైన మన శాంతి నిలయంలో రక్తపాతం సృష్టించిన పెద్ద మనుషులపై ప్రతీకారం తీర్చుకుంటున్నాను. నా ఈ ప్రయత్నంలో నేను విజయం సాధించాలని నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి అమ్మా. నేను మీతో మాట్లాడాలి. నేను వేగంతగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడు? ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినండి. ఎందుకు వినాలి? నా పేరు అనుష్క, నేను నిజ పత్రిక చీఫ్ ఎడిటర్ని. మీ మీద ఆర్టికల్ రాయాలని వచ్చాను. నా కథ సీరియల్ గా రాసి సంతోషపడడానికి నేను రాజకీయ కుటుంబానికి వారసుని కాను, సినీ ప్రపంచానికి సూపర్ స్టార్ని కాను, గుండె నిండా బతికారం నిండిన నేరస్తుని. అలా అయితే ధనవంతుల గుండెలో దడ పుట్టిస్తున్న మీరు దరిద్రుల హృదయాల్లో ఆరాధ దైవమయ్యారు. ఎందుకు? చూడులేడి కోరని చెప్పి కొలవసం మోగుతుంటుంది. అది మృగ నిజం. ఉన్నవాడిని దోచలేని వాడికి పెట్టడం ఈ నిజం. మరి అలాంటప్పుడు మీలాంటి కాఠిన్య వహించిన హృదయంలో కరుణ దాగి ఉన్నట్లే కదా. అందుకే ఈ నిజం చీకటి ముసుగులో మగ్గిపోకూడదు. నేను పబ్లిక్ సిటీ కోసం మాట్లాడడానికి పలికిట లీడర్ని కాను, గుండె నిండా బతికారం నిండా అగ్ని గుండాలే. మీ ఆవేశం చూస్తేనే తెలుస్తుంది మీ తండ్రి ఏ విప్లవ సింహమో ఏ సమరసింహమో అయి ఉంటాడని. నా తండ్రి దృష్టి సింహమే. ఈ సమాజంలో జరిగే అన్యాయాలను అడ్డుకోవడానికి సమరసింహమే. నా తండ్రి జస్ట్ సింహప్రసాద్. ఈనాడు మీరు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన ఆ పెద్ద మనిషి ఎవరో మీకు తెలుసా? తెలిసే ఉండేవాడి ప్రిన్సిపల్ని నాటికి అనంతవరంలో కలిపేసేవాడిని. మరి అలా అయితే ఇలా రగిలిపోతున్న మీరు ఎవరి మీద పగ సాధిస్తారు, ఎవరి మీద కక్ష తీర్చుకుంటారు? నా తల్లిదండ్రుల ఘోర చావుకు కారకమైన ఆ పెద్ద మనుషులను ఏదో నాటికి గురిస్తాను. ఆకలితో అలవటించిపోతున్న నా కత్తికి వాడి రక్తాన్ని ఆరంగా వేస్తా. ఈ కక్ష తీరకపోతే? అనుష్క, అతి వాగడం నాకు నచ్చదు. చాలా ఆపి వచ్చిన దారిని వెళ్ళినా. దయచేసి అంతే జగ్ని, వెళ్తాను. వెళ్ళిందంటే
ఉండను. నీ కోసం మళ్ళీ వస్తాను, నీ హృదయ సామ్రాజ్యంలో అగ్రస్థానం సంపాదించుకోవడానికి. ఐ లవ్ యూ తేజాగ్ని, ఐ లవ్ యూ సో మచ్. రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీవంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీవంటే పాడి పాడి వస్తానే. రాజు గారి ఏనుగు మీద రై రై రప్పర్ రై 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 రప్పర్ రై అని ఊరేగిస్తానే ఇలా. రాణి గారి పానుగు మీద తాయి తాయి ఎమ్మతాయి తాయి తాయి ఎమ్మతాయి అని వచ్చో పెడతానే పిల్ల. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీవంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీవంటే పాడి పాడి వస్తానే. రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రోజు తోటకు వెళ్ళి పాడేద్దామే పిల్ల. ఏదో రోజు పేటకు వెళ్ళి డుమ్ అని పిల్లాడేద్దామే పిల్ల. నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీవంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీవంటే పాడి పాడి వస్తానే. తెచ్చానే, తెచ్చానే. అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీవంటే పాడి
నాదా తలనీకి చేతులు పెడతారా పద్దెక్కిలేసి మనకాడు ఎవరు ఎవరు ఎవర్రా నువ్వు? నా అగ్ని లేకుండా ఏ ప్రాణమున్న జీవనం నా కోటలోకి ప్రవేశించలేదు. అలాంటిదే నా ముందుగా దోసుకు నన్ను ప్రశ్నిస్తున్నావా? ఎవరి పేరు చెప్తే నీ సీక్రెట్ సామ్రాజ్యానికి ఉత్తలు వస్తారా? ఎవరి పేరు చెప్తే నీ మాపేయడానికి వస్తావు? ఆ కింగ్ మేజర్ దాదాకి నేనేరా? ఎవరి పేరు చవితి రాష్ట్రమే గజగజలాడును, ఎవరి పేరు చవితి పడుసు పిల్లలు పాల్గొనరు, ఎవరి పేరు చవితి పడుసు పిల్లలు పట్టలేరు. అలాంటి హనుమైన భయంకరం అంటే రక్త విజయ్. నీ పాలికి ఏముండే ముఠాయికి నాయకుండే. అభిమానుల్లా ఈవేళ మాకు దొరికిపోయి ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు తేజగ్ని. మీ దగ్గర ఉన్నది 2 తుపాకులు అయితే నా ఒంటి చుట్టూ 200 బుల్లెట్లు ఉంటాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటాయి. చూడండి రా చూడండి. రెక్కల కండు గుండెల కొవ్వు అలా తేజగ్ని నువ్వేనా? సింహరాశిలో పుట్టే గొదమ సింహానిరా. నువ్వు కూడా సింహం అయితే నా పంజా చెప్పిన పెద్ద పులినిరు. ఈ రక్త విజయ్ ఇస్రాగ్ర దెబ్బకి నీ ప్రాణాలు కప్పించుకోవడానికి ప్రయత్నించుకోరు. తెచ్చండి నా తుపాకులు. మీ దగ్గర ఉన్నది 2 తుపాకులు అయితే ఒంటి చుట్టూ 200 బుల్లెట్లు ఉంటాయి. చూడండి చంపడానికైనా చావడానికైనా దమ్ము కావాలిరా. ఆ దమ్ముని ఇలా ఉంటే చూడు. సిరుతా జాతి పని కాల్చాయి. మనకే భయం కలిపి మన స్థావరంలో అడుగు పెట్టి అవలేలుగా మనకే ఎత్తుల దారి చూపించిన ఆ తేజగ్ని ఉండాలి కొరగాలి. నిన్ను తలుచుకున్నప్పుడల్లా నా మనసులో ఏదో తీయని హృదయవంతం కలిసిపోతుంది. నా నుదుటిని పెళ్ళంటూ రాసుంటే నిన్నే చేసుకుంటారు. ఐ లవ్ యూ అనుష్క, ఐ లవ్ యూ. తప్పదమ్మా వంటి మొగ్గ విచ్చుకోక తప్పదమ్మా చిత చితలాడు ఈ చెందులు జతులాడాలి జత చేరుకో. చాటు చందమామ సారె పెట్టుకో హద్దు లేదు ఈ హాయిలో. ఒక గాలులే సోకితే కోరికన్నదే పేగదా వడగట్టేసి బిడియాయి
ఎట్టగన్నా అందమంత జల్లుమంటే అడ్డుతాటునా చీర కట్టు కానాగునా తాళపుంట ఎల్లువైతే పొంగుదాగునా జారు బయట కానాగునా కొత్త కోణమే ఎక్కడో పూలబాణమై తాకదా చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగదా తొడగొట్టేసి జడివానకే గొడుగేశాను తల దాచుకో వానజల్లు గిల్లుతుంటే ఎట్టగన్నా నీటి ముల్లి గుచ్చుకుంటే ఎట్టగన్నా చిత చితలాడు ఈ చిందులు చేతులాడాలి జత చేరుకో ఏం చేశావు? ఈ దశక్తో హైటెక్ డ్రామాలు ఆడుతున్నావా? ఒంటరిగా శ్రీకృష్ణ పెట్టుకున్న దమ్ము లేక నా ప్రియులను అడ్డం పెట్టుకోవాలని ఓడించాలని చూస్తుండవరా తేజస్వి. అదే మాట ఇంకోడని ఉంటే వాడి నాలుగు ముక్కలుగా చేసేవాడిని. ఏయ్, నిన్ను నీ మా పేపర్తాన్ని పట్టడం వాళ్ళకి వచ్చిన అగ్ని కిరీటాన్ని ఆడవాళ్ళని బావుగా వాడుకోవడానికి సౌటంగా కాదురా ఈ దశక్తి. గుండె ధైర్యం పువ్వులా పెంచుకున్న మహా మనిషిని శ్రీహర్ష. ఈ దశక్తి కూడా కన్ను తెరిస్తే మస్ అయిపోతావు. ఏయ్, కట్టుకట్టాల కవిగిలించుకోవాలి ఉపలాటంగా ఉంటే అలాగనే కానివు. అలటా కాల్చలకు కదురుతురా ఈ గుండె. ఈ అలసటలు కాదురా, రగులుతున్న అగ్ని జ్వాలలు. అగ్ని జ్వాలని ఆహారం చేసుకోగల దశక్తి రా. పర్వతాన్ని గుండెలతో పిండి చేయగల వ్యక్తిని పోతాను నా తేజగ్ని. నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? నాతో ఛాలెంజ్ చేసిన వాళ్ళ పంచ ప్రాణాలు అనంత వాయు కలిసిపోయాయి. నాతో ఛాలెంజ్ చేసిన వాడు పంచి నువ్వు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉన్న సంగతి మర్చిపోయావా? తేజగ్ని ఆనాడు నాకు ఆవేశమన్నావు, మరి నువ్వు చేస్తున్నది ఏమిటి? ఆకలితో అలవటించిపోతున్నా నా కత్తికి వాడి రక్తాన్ని ఆహారంగా వేస్తా. కొడుకుల బతుకులకు తప్పుకో. నువ్వు ట్రాన్స్పోర్ట్ మర్చిపోయావా? తేజగ్ని ఆనాడు నీకు ఆవేశమన్నావు, మరి ఇప్పుడు చేసేది ఏమిటి? ఏసీపీ అవును తేజగ్ని, మీ ఇద్దరి గురువు ఒకటే, మీ ఇద్దరి లక్ష్యం ఒకటే. ఏంటి యువరాజు నువ్వు అనేది? శ్రీహర్ష, నువ్వు తలపడుతుంది ఎవరితో తెలుసా? నీకు ఎన్ని పాలు ఇచ్చిన మీ అన్నయ్యతో. ఏమంటున్నావు శ్రీహర్ష? ఏమంటున్నావు యువరాజ్? చెప్పేది నిజమా? అవును శ్రీహర్ష, మీ ఇద్దరు గురువు ఒకటే, మీ ఇద్దరు లక్ష్యం ఒకటే. మీరు జస్టిస్ సింహప్రసాద్ రక్తం నుంచి పుట్టిన సింహపుత్రుడు. తమ్ముడు చిన్నవాడు అని కూడా చూడకుండా అటాచ్ చేసినాను, నన్ను మన్నించు తమ్ముడు. అన్నయ్య, పెద్దవాళ్ళు నేను చూడకుండా నేను చంపబోయాను. ఐఎమ్ సారీ అన్నయ్య, ఐఎమ్ సారీ. తమ్ముడు చెప్పండి చెప్పండి ఎస్పీ, మా తల్లిదండ్రులు అత్యారంగా చంపిన అక్కిరాతికి నా కొడుకులు ఎవరు చెప్పండి. చెప్పు యువరాజ్, చెప్పు. మేము దిక్కులేని కావడానికి అనాథమైన ఆ దొంగ నా కొడుకు ఎవరో చెప్పు. మీ తల్లిదండ్రుల మరణానికి ఆ ఇంద్రసేనారెడ్డి, అంతేకాదు అనుష్క యామినిలో రక్తబీజ్ దగ్గర బందీలుగా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి రక్తం నా తల్లి
తల్లిదండ్రి సమాధులకి వెర్రని రంగుగా వేస్తా. నా రగులుతున్న అగ్ని పర్వతాన్ని ఆహారంగా చేసుకుంటాను. ఏ పైన చర్చలు మొత్తం పడగా చెప్పక ముందే నిన్ను నీ ఇంద్రసేన రెడ్డిని నాగలోకంలోకి తొక్కడానికి బయలుదేరుతున్నాం. ఆవేశపడకండి, సమయం పాటించాలి. సమయం ఇది, ఆలోచిద్దాం రాండి. ఆ రక్త విజయం మీకేం ప్రమాదం తలపెట్టలేదు కదా? లేతే జగ్ని, నాకేం కాలేదు. ఈ అవని చూస్తావుగా నీ తండ్రి పోగొద్దాం. చూశాను బావా, అతని తండ్రి అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఎవని నీ తండ్రిని ఆ రక్త విజయను వాళ్ళ గుడ్డు బయట పెట్టాలంటే మనం అంత చిన్నంత నాటకం ఆడాలి. ఏమంటావు? చెప్పు బావా, నా సియాష కోసం నేనేనా చేస్తాను. అయితే మీరిద్దరు నేను చెప్పినట్టు వినండి. నన్ను అడుగల్లో అడిగేస్తూ నా చేతిలో చేయగలపండి.
రాజుకు పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల పుట్టలు ఒకటే ఎందుకు ఎండాలేదురా, అది ఒకటే ఎందుకు ఎండాలేదురా, అది ఎండేలోగా వానొచ్చిందిరా, పాయింటే వానల్లోన వరదొచ్చిందిరా, చెప్ప ఎండేలోగా వానొచ్చిందిరా, ఆ వానల్లోన వరదొచ్చిందిరా. మగవులు వచ్చిన మగ తీరా, మనసులు దోచిన మగ తీరా, జనమకు బడి మెచ్చిన తీరా, జగమెరిగిన మగ మగ తీరా. వివా 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 వివా. Get on the feet, on the smooth on the streets. Everyone has something better, do us other thing. Now rock everyone, we're on the run. Now beat the floor, move everyone. Now get the groove, now dance everyone. Now rock the show, now catch everyone. Hey, Ganapati Gari, Jula Baka, పక్కన ఉన్న సందు ఎనక ఎలుగా పండిన తోటల్లోన నిగిరిగా వంటున నిమ్మ పండు. అది మీసం మీద నిలబెట్టాలిరా, నిమ్మ పండు మీసం మీద నిలబెట్టాలిరా, కొట్టెలు విండి కొట్టయ్యాలిరా, దిక్కులనైనా దున్నయ్యాలిరా, ఆ కొండలు విండి కొట్టయ్యాలి.